ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జి అశోక్ కుమార్, సార్ నాది ఆయిలీ స్కాల్ప్ ఉంది, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అని అనుకుంటున్నాను. స్నానం చేసిన మరుసటి రోజుకి హెయిర్ కూడా ఆయిలీగా అవుతాయి. ఆయిలీ స్కాల్ప్ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవుతుందా? మనందరికీ స్కాల్ప్ మీద ఆయిల్ రావడం అనేటువంటిది చాలా నార్మల్. ఈ ఆయిల్ అనేటువంటిది స్కాల్ప్లో ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన స్కాల్ప్ మీద ఉన్న హెయిర్కి ప్రాపర్ మాయిశ్చరైజింగ్ కోసం. అంతేకాకుండా ఇది స్కాల్ప్ మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్లా పనిచేస్తుంది. బట్ కొంతమందికి మాత్రం ఈ ఆయిల్ అనేటువంటిది కొంచెం విపరీతంగా తయారవుతూ ఉంటుంది. లేదా కొంతమందికి ఎవరికైతే అంతవరకు ఉన్న ఎగ్జిస్టింగ్ థిక్గా ఉన్న హెయిర్ కాస్త తగ్గిపోయి స్కాల్ప్ పైన డెన్సిటీ అంటే హెయిర్ డెన్సిటీ తగ్గింది అనుకోండి, అటువంటప్పుడు ఈ ఆయిల్ మాత్రం అలాగే ప్రొడ్యూస్ అవుతూ ఉండడం వల్ల కంపారిటివ్గా ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా స్కాల్ప్ మీద కనుక ఆయిల్ మరీ ఎక్కువగా ప్రొడ్యూస్ అయింది అంటే అది ఒక రకమైన ప్రాబ్లంకి దారితీస్తుంది. చాలా చికాకుగా అనిపించవచ్చు, కొన్నిసార్లు దానివల్ల డస్ట్ అంతా వచ్చి అక్యుములేట్ కావచ్చు, కొన్నిసార్లు ఇదే ఆయిలీనెస్ వల్ల డాండ్రఫ్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. కానీ ఈ సిచ్యువేషన్ని ఈ కండిషన్ని ఫస్ట్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అంటే ఆయిల్ ప్రొడక్షన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఒకవేళ డాండ్రఫ్ కనుక ఉన్నట్లయితే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. నార్మల్ రెగ్యులర్ షాంపూస్తో వీలైతే దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. అలా కానప్పుడు కిటకొనజోల్కి సంబంధించిన షాంపూస్ వాడి డాండ్రఫ్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అయినా తగ్గనప్పుడు డెఫినెట్గా డెర్మటాలజిస్ట్ని కలిసి దానికి సంబంధించిన మెడికేషన్ వాడినట్లయితే డాండ్రఫ్ కంట్రోల్లోకి వస్తుంది, ఆయిల్నెస్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఇలా కంట్రోల్ అయిన తర్వాత మీరు హ్యాపీగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని మళ్ళీ మీకు కావాల్సిన హెయిర్ స్టైల్ పొందొచ్చు.